నమస్తే అండి. ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్లో ఇంట్రడక్షన్ పార్ట్ లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోకి ముందు ఆ వీడియో ఒకసారి చూసి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. టైప్ 1 వచ్చి లెటర్ కోడింగ్. ఇందులో మనం 1 by 1 టాపిక్ నేర్చుకుందాము. ఇందులో ఒక 5 క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్దాము. ఏంటంటే ఫస్ట్ ఒక వర్డ్ ఇస్తారు, దాని కింద ఇలా వర్డ్ ఇంకో వర్డ్ అనేది రాసుకోవాలి. మనం రాసుకుని తను ఇచ్చిన వర్డ్కి ఏమనేది ఆన్సర్ వస్తుంది అనేది మనం గెస్ చేయాలన్నమాట. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను క్లియర్గా ఇంట్రడక్షన్ పార్ట్లో. ఏబిసిడీలు అయినా ఒకసారి మళ్ళీ చెప్తాను. ఏబిసిడీలకి వాల్యూస్ ఇవ్వాలి. మనం వాల్యూస్ ఇచ్చి 13 వరకు అంటే M వరకు ఇలా రాసుకుని దానికి ఆపోజిట్లో ఇలా రివర్స్లో N నుంచి Z వరకు ఇలా రివర్స్లో రాసి వాటికి వాల్యూస్ ఇచ్చుకుంటూ రావాలి. అంటే A1, B2, C3 అలా A నుంచి Z వరకు 26 ఉంటాయి. వాటికి ఏ పొజిషన్లో ఉంటాయి అనేది మనం ఇచ్చుకోవాలి. ఆపోజిట్ అనమాట. A to Z, B, Y అలా ఆపోజిట్ రాయాలి. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. టాప్ అంటే T అంటే వాల్యూ ఇదిగోండి 20 అనమాట. సో 20. A అంటే వాల్యూ 1. అలాగే P అంటే వాల్యూ వచ్చి 16. అలాగే S అంటే వాల్యూ వచ్చి 19. అలాగే Z అంటే వాల్యూ వచ్చి 26. O వాల్యూ వచ్చి 15. ఈ వీడియోలోనే నేను ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ నుంచి మనం డైరెక్ట్గా వాల్యూస్ అనేవి వేసేసుకుందాము. ఇలా పర్టికులర్ లాగా పెట్టుకోకుండా మనం డైరెక్ట్గా నేర్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ నుంచి అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Tకి 19కి ఎంత గ్యాప్ ఉందంటే ఎంత తగ్గింది? -1 అంటే 1 తగ్గింది. A నుంచి Z వరకు అంటే ఇది రివర్స్లో అనమాట. 1లో నుంచి మనం -1 తీసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఏదైతే ఉంటుందో 0 అవుతుంది అనమాట. అంటే A అనేది 1, దీనికి నెక్స్ట్ ఏముంటుంది? మైనస్ చేస్తే అంటే రివర్స్లో Z, Y, X ఇలా రివర్స్లో వస్తుంది అనమాట. అప్పుడు ఒకటిలో నుంచి మైనస్ చేస్తే Z వస్తుంది అనమాట 26 అనేది. మామూలుగా ఏంటంటే 1లో నుంచి 1 తీసేస్తే 0 అవుతుంది. కానీ ఇక్కడ Aలో నుంచి మనకి 1 తీసేస్తే మనం రివర్స్లోకి వెళ్ళాలన్నమాట. అంటే రివర్స్లోకి వెళ్తేనే మనకు తెలుస్తుంది. ఒకటిలో నుంచి మీరు మైనస్ చేస్తే రివర్స్లోకి Z26 అనేది వస్తుంది అనమాట. మనం రివర్స్లో తీసుకోవాలి Aలో నుంచి మైనస్ చేసినప్పుడు మాత్రం. సో -1 అనమాట. అలాగే Pలో నుంచి 15 అంటే 16లో నుంచి 15 తీసేస్తే -1. -1 అంటే ఈ ఇచ్చిన వర్డ్లో కూడా మనం సేమ్ -1 చేసుకుని వీటికి వాల్యూస్ ఇచ్చుకుని -1 చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. దీనికి వాల్యూస్ ఇద్దాము. F అంటే 6, R అంటే 18, E అంటే 5, E అన్న ఇక్కడ 5, Z అంటే 26, అలాగే E అంటే 5. వీటిని -1లో నుంచి Rలో నుంచి 1 తీసేస్తే 5 వాల్యూ వచ్చి E అవుతుంది. అలాగే ఆరులో నుంచి -1 చేస్తే 17 వాల్యూ వచ్చి Q అవుతుంది. అలాగే ఈలో నుంచి 5లో నుంచి 1 తీసేస్తే 4 వాల్యూ వచ్చి D అవుతుంది. అలాగే సేమ్ 4 వాల్యూ వచ్చి D అవుతుంది. 26లో నుంచి 1 తీసేస్తే 25 వాల్యూ వచ్చి Y అవుతుంది. సో సేమ్ 5లో నుంచి 1 తీసేస్తే 4 వాల్యూ వచ్చి D. సో ఇది ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చి. ఇది ఒక మోడల్ అనమాట. వాళ్ళు వాల్యూస్ ఇస్తారు, దానిలో నుంచి కింద వాల్యూస్ అనేది మనం చెక్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అందులో నుంచి ఎంత తగ్గుతుంది అనేది. సో దీన్ని మనము వాళ్ళు ఇచ్చిన వర్డ్కి అప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చి ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఓన్లీ 1 వర్డ్ కాకుండా డబల్ వర్డ్స్ ఇచ్చాడనమాట. ఇది ఒక వర్డ్, దీని కింద ఇది రాసుకోవాలి. అలాగే ఇంకో వర్డ్ ఇచ్చాడు, దీని కింద ఇది రాసుకొని వీటి రెండింటికి ఎలా వస్తుంది ఆన్సర్ అనేది మనం ఇక్కడ చెక్ చేద్దాము. దాన్ని బట్టి మనం వాడు ఇచ్చిన పదానికి ఆన్సర్ అనేది ఈజీగా మనం రాయొచ్చు. ఫస్ట్ మనం డిస్టెన్స్ ఇచ్చాడు, దీన్ని ఇక్కడ వర్డ్ రాసుకున్నాము. నెక్స్ట్ ఇది ఇచ్చాడు, ఇది కూడా ఇక్కడ రాసుకున్నాము. దీనికి వాల్యూస్ ఇచ్చి సాల్వ్ చేద్దాం. D అంటే 4, I అంటే 9. మనం ఇంకా వాల్యూస్ నేర్చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనం లేట్ చేయకూడదు.
వాల్యూస్ నేర్చేసుకోవాలి. ప్రతిసారి ఆ టేబుల్ అనేది మనం వేసుకోకూడదు, మన నోట్కి వచ్చేసేయాలి. అలాగే ఎస్ అంటే 19, టీ అంటే 20, ఏ అంటే 1, ఎన్ అంటే 14, సి అంటే 3, ఈ అంటే 5, అలాగే ఐ అంటే 9, డి అంటే 4, టీ అంటే 20, యూ అంటే 21, బి అంటే 2, ఈ అంటే 5, సి అంటే 3, ఎన్ అంటే 14. వీటికి చూడండి ఒకదానికొకటి మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఒక వరుసలో తగ్గినట్టు, ఒక వరుసలో పెరిగినట్టు అలా ఏమీ లేదు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు, ఇక్కడ 9 ఇచ్చాడు, ఇక్కడ 9 ఇచ్చాడు. అంటే ఇవి ఆపోజిట్లో ఉన్నాయి అన్నమాట. అలాగే ఇవి చూడండి, ఇక్కడ ఈ ఇచ్చాడు, ఇక్కడ ఈ ఇచ్చాడు, ఇక్కడ సి ఇచ్చాడు, ఇక్కడ సి ఇచ్చాడు, ఇక్కడ ఎన్ ఇచ్చాడు, ఇక్కడ ఎన్ ఇచ్చాడు. అండ్ ఇవి కూడా ఆపోజిట్లో అనమాట. ఇవి చూడండి, ఈ 3 మాత్రం ఆర్డర్లో ఫామ్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి అనమాట. అంటే 19 నుంచి 20కి ఎంత పెరిగింది? 1 పెరిగింది, అంటే +1. 20 నుంచి 21కి ఎంత పెరిగింది? +1. ఏ నుంచి బి వరకు ఎంత పెరిగింది? +1. సో ఒకటి అయిపోయింది మోడల్. ఒక సెంటెన్స్ అనేది మనం కంప్లీట్ చేసాము. ఇంకోటి చూద్దాము. దీనికి కూడా వాల్యూస్ ఇద్దాము. 4, 15, అలాగే 3, యూ అంటే 21, ఎం అంటే 14, ఈ అంటే 5, ఎన్ అంటే 14, టీ అంటే 20. సేమ్ ఓ అంటే 15, డి అంటే 4, డి అంటే 4, వి అంటే 22, ఎన్ అంటే 14, టీ అంటే 20, ఎన్ అంటే 14, ఈ అంటే 5. ఇవి కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి. చూడండి, ఇక్కడ 4 ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు. సో సేమ్ అనమాట, ఇట్లానే ఆపోజిట్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ 15 ఇచ్చాడు, ఇక్కడ 15 ఇచ్చాడు, సేమ్ ఇలాగే ఉంది. అలాగే ఇక్కడ ఈ ఇచ్చాడు, ఇక్కడ కూడా ఈ ఇచ్చాడు, ఇక్కడ టీ ఇచ్చాడు, ఇక్కడ కూడా టీ ఇచ్చాడు, సేమ్ ఎన్. ఇది సేమ్ ఒకలాగానే ఉంది. అలాగే 3 నుంచి 4 వరకు ఎంత పెరిగింది? 1 పెరిగింది. 21 నుంచి 22కి ఎంత పెరిగింది? +1 పెరిగింది. అలాగే ఎం నుంచి ఎన్ వరకు ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఈ 2 పదాలు అనేది సేమ్ ఒకటే అనమాట. దీన్ని ఆధారంగా చేసుకుని వాడిచ్చిన సెంటెన్స్కి మనము ఆన్సర్ అనేది పెట్టాలి. సో వీటికి కూడా వాల్యూస్ ఇద్దాము. మీకు ఈజీగా అవుతుందని నేను ఇలా వాల్యూస్ ఇస్తున్నాను. నార్మల్గా అయితే అవసరం లేదు, మీకు అర్థం అవడం కోసమే నేను ఇలా రాస్తున్నాను. సో ఇక్కడ ఎలా ఉంది? టీ వాల్యూ ఇక్కడికి వచ్చింది. సో అలాగే టీ వాల్యూని మనం ఇక్కడ రాసుకుందాము. అలాగే ఐ ఇక్కడ నుంచి మొదటి ప్లేస్లోకి వచ్చింది. సో హెచ్ని మనం ఇక్కడ రాద్దాము. అలాగే ఈ వాల్యూ ఎక్కడ ఇచ్చారు? సో ఇక్కడ 3వ ప్లేస్లో ఇచ్చాడు. అంటే వై వాల్యూ ఇక్కడ దీని కింద 3వ వాల్యూలో కింద మనం ఇవ్వాలి. సో వై. అలాగే డి వాల్యూ ఎలా ఇచ్చాడు? దీనికి ఆపోజిట్లో ఇచ్చాడు. ఎన్ వాల్యూ దీనికి ఆపోజిట్లో ఇచ్చాడు. డి వాల్యూ కూడా మనం ఇలా ఆపోజిట్లో రాసుకోవాలి. సో ఇక్కడ సి వాల్యూ సేమ్ డైరెక్షన్లో ఉంది. అలాగే మనం ఏ కూడా సేమ్ డైరెక్షన్లో రాయాలి. ఈ 3కి మాత్రం +1 యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ 2 సేమ్ ఒకేలా ఉన్నాయి కాబట్టి దీని ఆధారంగా చేసుకుని మనం దీనికి ఆన్సర్ అనేది ఈజీగా పెట్టవచ్చు. 21కి 1 యాడ్ చేస్తే 22 వాల్యూ ఎంత? వి అవుతుంది. 18కి +1 యాడ్ చేస్తే 19 వాల్యూ ఎంత అవుతుంది? ఎస్ అవుతుంది. అలాగే 19కి 1 యాడ్ చేస్తే 20 వాల్యూ అవుతుంది? టీ అవుతుంది. ఆన్సర్ వచ్చి హెచ్టి విఎస్టి వైఏడి. ఇది ఆన్సర్. ఇదొక మోడల్ అనమాట. ఇంకా నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్ ఇదిగోండి. లేటు అలాగే ఫ్లెక్సీగా కోడ్ చేసిన దీన్ని వర్డ్ అనేది ఈ విధంగా ఎలా చేస్తామని అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియో అనేది నేను రీజనింగ్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. దీనికి కూడా వాల్యూస్ ఇద్దాము. ఎల్ అంటే 16, ఎల్ అంటే 12, అలాగే ఏ అంటే 1, టీ అంటే 20, ఈ అంటే 5, అలాగే పి అంటే 16, అలాగే ఈ అంటే 5, ఎక్స్ అంటే 20, 24, అలాగే ఐ అంటే 9. వీటికి ఇలా మీకు ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందనేది ఈజీగా తెలిసిపోతుంది. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి నేను వాల్యూస్ అనేది ఇస్తున్నాను. వాల్యూస్ ఇస్తే ఈజీగా మీరు మోడల్ ఎలా ఉందనేది ఈజీగా గెస్ చేయగలుగుతారనమాట. సో 12కి 16కి ఎంత పెరిగింది? 4 పెరిగింది, అంటే +4. 1కి 5కి ఎంత పెరిగింది? +4. అలాగే 20కి 4కి ఎంత పెరిగింది?
20కి 24కి ఎంత పెరిగింది +4, 5కి 9కి ఎంత పెరిగింది +4. సో అంటే 4, 4, 4 ఇలా సేమ్ ఒకే డైరెక్షన్లో 4, 4 పెరుగుకుంటూ వెళ్ళింది. సో దీనికి కూడా మనము 4, 4 పెరుగుకుంటా యాడ్ చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. వీటికి కూడా మనం వాల్యూస్ ఇద్దాము. T అంటే 20, అలాగే R అంటే 18, A అంటే 1, అలాగే C అంటే 3, E అంటే 5. 20కి 4 యాడ్ చేస్తే 24, 24 వాల్యూ వచ్చి X. అలాగే 18కి 4 యాడ్ చేస్తే 22 అంటే 22 వాల్యూ వచ్చి B అవుతుంది. అలాగే Aకి 4 యాడ్ చేస్తే 5, 5 వాల్యూ వచ్చి E అవుతుంది. అలాగే 3కి 4 యాడ్ చేస్తే 7 వాల్యూ వచ్చి G అవుతుంది. అలాగే 5 4 ఎంత అవుతుంది 9 వాల్యూ వచ్చి I అవుతుంది. సో ఇది ఆన్సర్ అనమాట. ఇదొక మోడల్. ఇది ఓన్లీ నేను కోచింగ్ తీసుకోలేని పొజిషన్లో ఉంటారు చాలామంది, వాళ్ళకి నా వల్ల యూజ్ అవ్వాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా వల్ల ఒక 10 మందికి హెల్ప్ అవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్దాము. సేమ్ ఇవి కూడా అంతే. ఒక వర్డ్ ఇస్తాడు, దాని కింద ఇంకో వర్డ్ రాయాలి. ఇంకోటి క్వశ్చన్ అడుగుతాడు అనమాట, ఈ వర్డ్కి ఆన్సర్ ఏంటని. ఫస్ట్ మనం వీటికి వాల్యూస్ ఇచ్చుకుందాము. D అంటే 4, E అంటే 5, L అంటే 12, H అంటే 8, I అంటే 9, అలాగే C అంటే 3, అలాగే I అంటే 9, D అంటే 4. సో వీటికి వాల్యూస్ ఇచ్చేసాము. ఇవి ఎలా పెరిగాయో ఒకసారి చూడండి. నాలుగులోంచి 3 అనమాట, అంటే ఒకటి తగ్గింది -1. అలాగే 5లోంచి 3 అంటే 2 వాల్యూస్ తగ్గినాయి సారీ, అలాగే -2. అలాగే 12లోంచి 9 తీసేస్తే ఈసారి 3 తగ్గిందనమాట, -3. 8లోంచి 4 తీస్తే -4, అలాగే 9లోంచి 4 తీస్తే 5. అంటే వరుసనే ఇలా వాల్యూస్ 1, 2, 3, 4 అంటే ఒక క్రమంలో తగ్గుకుంటూ వెళ్ళింది. ఇదే మోడల్ వాడు ఇచ్చిన క్వశ్చన్కి కూడా సేమ్ మనం అప్లై చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. అప్లై చేద్దాం. -1, -2, -3, -4, -5, -6. వీటికి కూడా మనం వాల్యూస్ ఇద్దాం. B అంటే 2, అలాగే O అంటే 15, M అంటే 13, B అంటే 2, A అంటే 1, Y అంటే 25. Bలోంచి అంటే 2లోంచి 1 తెస్తే ఎంత 1 వాల్యూ ఎంత అవుతుంది A అవుతుంది. 15లోంచి 2 తెస్తే ఎంత 13 వాల్యూ అంటే M అవుతుంది. 13లోంచి 3 తెస్తే ఎంత 10 అవుతుంది. 10 వాల్యూ ఎంత J. అలాగే 2లోంచి మనం 4 తీయలేం, కానీ 2 వాల్యూ ఎంత B అంటే 1 వాల్యూ A. అలాగే దీని రివర్స్లో వెళ్ళాలన్నమాట. ఇక్కడ 26 అంటే Z. అలాగే Z తర్వాత 25 అంటే Y వాల్యూ. 2లోంచి మనం 4 తీయాలి. అలాగే 2లోంచి 4 తీయాలంటే ఈ 4 వాల్యూస్ కూడా పోతాయి. నెక్స్ట్ 24 అనమాట, అంటే 24 వాల్యూ వచ్చి X అవుతుంది. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. 2లోంచి 4 పోవాలి అంటే 4 వాల్యూస్ పోయాక నెక్స్ట్ మిగిలింది ఏంటంటే నెక్స్ట్ వర్డ్ వచ్చి X అవుతుంది. సో ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ 24 అని రాసుకుని మనం X వాల్యూ వేద్దాము. సారీ, A అంటే ఇక్కడ 1 ఇచ్చారు కాబట్టి 1 నుంచి మనం 5 వాల్యూస్ రాసుకుందాం. ఇక్కడ A అంటే 1, అలాగే రివర్స్లో రాయాలి కాబట్టి 26 Z, అలాగే 25 అంటే Y, అలాగే 24 X, అలాగే 23 అంటే W. అంటే 1లోంచి -5 వాల్యూస్ తీయాలంటే 1 పోయింది, 2, 3, 4, 5 అంటే 5 వాల్యూస్ పోయాయి. సో 22 వాల్యూ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో V అనేది మనకి ఆన్సర్ అనమాట. ఇక్కడ 22 వాల్యూ రాసి V అనమాట ఆన్సర్. అలాగే 25లోంచి R తీయాలి అంటే 25లోంచి R తీస్తే ఎంత 19 వాల్యూ ఎంత S అనమాట. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. AMJKVS. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. అలాగే లైక్ చేయండి. మీ నుంచి నాకు రెస్పాన్స్ అనేది వస్తే నేను ఇంకా పాజిటివ్గా తీసుకుని ఓకే నా కోసం చూస్తున్నారు వీడియోస్, నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టాలి, ఫాస్ట్గా పెట్టాలి అన్న ఉద్దేశంతో నేను ఇంకా పెట్టడం జరుగుతుంది. మీ నుంచి రెస్పాన్స్ కావాలి నాకు. కామెంట్లో చేయండి, బాగుందా బాగాలేదా, ఇంకా క్లియర్గా చెప్పాలా, మీ విషయం ఏంటనేది నాకు క్లారిటీగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇంకా నేను చేంజ్ చేసుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఇది 5th క్వశ్చన్ అనేది రాసుకోండి. సో ఒక వర్డ్ ఇచ్చాడు, సేమ్ అంతే వర్డ్ కింద వర్డ్ అనేది రాయాలి. అలాగే నెక్స్ట్ ఇచ్చిన వర్డ్కి దీనికి ఆన్సర్ అనేది మనం కనిపెట్టాలి. సో వీటికి వాల్యూస్ ఇద్దాము. A అంటే 1, L అంటే 12, T అంటే 20, E అంటే 5, R అంటే 18, E అంటే 5, D అంటే
4, అలాగే జెడ్ అంటే 26, ఓ అంటే 15, జీ అంటే 7, వి అంటే 22, ఐ అంటే 9, వి అంటే 14, డబ్ల్యూ అంటే 23. సో ఇవి ఎలా ఉన్నాయి, వీటి గ్యాప్ ఎంత పెరుగుతుంది ఏంటనేది ఒకసారి చూడండి. ఒక లైన్లో అయితే ఏమీ పెరగట్లేదు. ఇది ఎలా ఉందంటే ఆపోజిట్ లెటర్స్ లాగా ఉన్నాయి. ఎలా అంటే ఏకి ఆపోజిట్ జెడ్, అలాగే ఎల్కి ఆపోజిట్ ఓ, టీకి ఆపోజిట్ జీ, అలాగే ఈకి ఆపోజిట్ బి, అలాగే ఆర్కి ఆపోజిట్ ఐ, ఈకి ఆపోజిట్ బి, డబ్ల్యూ ఆపోజిట్ డి అనమాట. సో ఇవి ఆపోజిట్ లెటర్స్ అనమాట. ఈ మోడల్ వచ్చి ఆపోజిట్ అనమాట. ఆల్రెడీ మనం బేసిక్ క్లాస్లో చెప్పాం కదా, ఆపోజిట్ లెటర్స్ అని గుర్తుంచుకోవాలి. ఏకి ఆపోజిట్ జెడ్, బీకి ఆపోజిట్ వై అని అలా చెప్పాము. సో వాడు ఇచ్చిన వర్డ్స్కి, కింద ఇచ్చిన వర్డ్స్కి ఆపోజిట్ లెటర్ అనమాట. ఇవి ఆపోజిట్ అవుతాయి. ఇదే మనము ఇక్కడ చేయాలన్నమాట. అదే ఆన్సర్ అవుతుంది. చూడండి, వీటికి కూడా మనం ఒకసారి వాల్యూస్ ఇద్దాము. 18, 5, 12, 1, 20, 5, 4 ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. వాల్యూస్ ప్రకారంగా అయినా ఇచ్చుకోవచ్చు, కానీ ఇలా అయితేనే మనకి ఈజీగా ఉంటుంది. మామూలుగా లెటర్స్ కింద ఆర్కి ఆపోజిట్ ఏమొస్తుంది అనేది చెప్పండి. సో మన ఆర్కి ఆపోజిట్ వచ్చేసి ఐ అవుతుంది. మీకు చెప్పాను కదా స్టార్టింగ్ క్లాస్లో ఇండియన్ రైల్వే, ఐఆర్ గుర్తుంచుకోవాలంటే ఇండియన్ రైల్వే అలా చెప్పాను కదా, సేమ్ ఇంతే. ఈకి ఏమొస్తుంది, వి వస్తుంది. అలాగే ఎల్కి ఏమొస్తుంది, ఓ వస్తుంది. ఏకి ఏమొస్తుంది, జెడ్ వస్తుంది. టీకి ఆపోజిట్ ఏమొస్తుంది, జీ వస్తుంది. ఈకి ఆపోజిట్ ఏమొస్తుంది, వి వస్తుంది. అలాగే డీకి ఆపోజిట్ ఏమొస్తుంది, సో డబ్ల్యూ అవుతుంది. సేమ్ ఇక్కడ ఏవైతే ఇచ్చాడో సేమ్ అవే లెటర్స్ అనేవి, ఆపోజిట్ లెటర్స్ అనేవి సేమ్ ఇదే దాంట్లో వచ్చాయన్నమాట. ఆర్కి ఆపోజిట్ ఏమొచ్చింది, ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మనం రాసాము ఆర్కి ఆపోజిట్ ఐ అని. సేమ్ ఇవే అక్కడ అడిగాడు. ఈకి ఆపోజిట్ కూడా ఏమొచ్చింది, వి అనమాట. ఎల్కి ఆపోజిట్ కూడా ఏమొచ్చింది, లవ్ వచ్చింది. ఏకి ఆపోజిట్ జెడ్ వచ్చింది. టీకి ఆపోజిట్ జీ అనమాట. అలాగే ఈకి ఆపోజిట్ వి వచ్చింది. అలాగే డీకి ఆపోజిట్ డబ్ల్యూ వచ్చింది. మనం ఆపోజిట్ లెటర్స్ అనేవి స్టార్టింగ్లో చెప్పాము, అవి గుర్తుంచుకోవాలి. ఇది ఒక మోడల్ కూడా అడుగుతారు ఆపోజిట్ లెటర్స్ ఇచ్చి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ 5 క్వశ్చన్స్. మళ్ళీ మనం నెక్స్ట్ డే ఇంకో 5 క్వశ్చన్స్ అనేవి నేర్చుకున్నాము. మీ నుంచి నాకు ఇంకా రెస్పాన్స్ వస్తే నేను డేలోనే 1 or 3 వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. మీ నుంచి రెస్పాన్స్ అనేది రావాలి నాకు. నన్ను ఆదరిస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ ఒక రోజులోనే పెట్టడం జరుగుతుంది. సో నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి.